హాయ్ అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే గుడ్డు పులుసు అండి. చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో చూసేద్దాం. గుడ్లను అయితే కొంచెం చూసుకోవాలండి. మనం వాటర్లో వేసినప్పుడు అడుక్కి వెళ్ళిపోయిన గుడ్లు అయితే మంచి గుడ్లు అనమాట. పైకి తేలిపోయిన గుడ్లు అవి కొంచెం పాడవుతున్నట్టు తెలుస్తుంది. ఇలా గుడ్లు తీసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి. ఒక పావు గంట సేపు ఉడికించేసుకుంటే మనకి ఎగ్ చక్కగా ఉడికిపోతుందండి లోపలంతా. గుడ్లు ఉడికిపోయిన తర్వాత చల్లనీళ్ళలో వేసి కాసేపు ఉంచేస్తే తొక్కు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి. తొక్క తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత తొక్క తీసుకొని పెట్టుకున్న గుడ్లను అయితే అందులో వేసేయాలండి. గుడ్లకి మాత్రం కంపల్సరిగా ఘాటు పెట్టాలి. ఘాటు పెట్టకపోతే పేలుతాయి అన్నమాట గుడ్లు. సో జాగ్రత్తగా ఉండాలి మనం గుడ్లు వేపేటప్పుడు ఎప్పుడైనా. ఇప్పుడు మనకి గుడ్లు అయితే మంచి కలర్లో ఫ్రై అవుతుంది అండి. నేను చూపిస్తున్నాను కదా, చాలా చక్కగా మంచి కలర్లో అయితే ఫ్రై అయిపోయి. అదే నార్మల్గా పసుపు వేసుకోకుండా ఫ్రై చేసుకుంటే ఇంత మంచి కలర్ అయితే రాదు ఎగ్కి. ఈ గుడ్లను అయితే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలను అయితే బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు సిమ్లో అయితే పెట్టుకొని వేపుకోండి. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆల్రెడీ మనం అందులో గుడ్లు వేపాం కదా, చాలా హీట్ అయిపోయి ఉంటుంది ఆయిల్. మనకి మాడిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు అయితే తొందరగా లోపల మంచి సాఫ్ట్గా అవ్వదు. ఆనియన్ కూడా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ని. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి మనం ఎప్పుడైనా సాల్ట్ వేస్తాము. ప్రతి కూరలోని ఉల్లిపాయ వేగేటప్పుడే సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్ బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట. తొందరగా సాఫ్ట్ అవుతుంది. ఉల్లిపాయ కూడా ఇంక ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ వదులుతుందండి. నేను చూపించిన విధంగా ఉల్లిపాయ నుంచి ఆయిల్ వదిలిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని అందులో వేసేసుకోండి. అది కూడా మంచి అరోమా, మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. మంచి స్మెల్ ఇంకా టేస్ట్ అయితే ఇస్తుంది కరివేపాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటోని అయితే వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోని అయితే కంప్లీట్ గా సిమ్ టు మీడియం ఫ్లేమే, అసలు హైలో పెట్టొద్దండి. ఎందుకంటే టమాటో అనేది మగ్గదనమాట. మగ్గకుండా మనకి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఎప్పుడైతే హైలో పెట్టేస్తామో. ఇలా 2 minutes ఫ్రై చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోండి. మూత పెట్టుకొని కాసేపు సిమ్లో పెట్టేసి వదిలేయండి. అప్పుడు మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మెత్తగా అవుతుందండి టమాటో. నేను చూపించిన విధంగా చక్కగా మెదుపుకోండి. ఆ టమాటాని అయితే మెత్తగా మెదుపుకుంటే మనకి ఎక్కడ గట్టి గట్టిగా ఉండకుండా ఉంటుంది అనమాట. అది కూడా మనకి కంప్లీట్ గా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ తేలుతాయి అనమాట. బాగా ఉడికిపోయిన తర్వాత చూపించాను కదండి, అలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో మసాలాలను అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మేమైతే ఇంట్లో తయారు చేసుకున్న కారాన్ని అయితే వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో తయారు చేసుకున్న కారం లేకపోతే పచ్చికారమైనా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం, జీరా ధనియా పౌడర్, ఇంకా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్. ఈ మసాలాలు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోమన్నాను కదా అని అలా మనం కలపకుండా వదిలేస్తే కింద అయితే మాడిపోతుందండి. సో మాడిపోకుండా అప్పుడప్పుడు అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్, ఇంకా నేను ఇది పులుసు కదండి, సో మీకు పులుసు వద్దు అనుకుంటే వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకొని దించేసుకోవచ్చు. నేనైతే పులుసు చేసుకుంటున్నాను కదా, పులుపు కూడా ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ పులుసును కూడా వేసి ఏదైతే ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేయాలండి. అందులో ఒక అరకట్ట కొత్తిమీరను కూడా వేసేసి బాగా మరిగించుకోండి. పులుసు అయితే బాగా మరిగి గుడ్డుకైతే పడుతుందండి. మనం ఘాట్లు పెట్టాం కదా గుడ్డుకు కూడా, ఆ లోపల వరకు గుడ్డు లోపల ఉన్న చందమామ వరకు వెళ్ళి బాగా ఉడుకుతుంది అనమాట. గుడ్డు మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఏ పులుసు చేసుకున్నా పంచదార వేసుకుంటాననే విషయం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. బెల్లం కూడా వేసుకోవచ్చు పులుసులో అయితే, నచ్చితేనే వేసుకోండి. మీకు నచ్చదు అనుకుంటే పర్వాలేదు వేసుకోకపోయినా. ఇలా నూనె తేలేంత వరకు బాగా పులుసును అయితే మరిగించుకొని దించేసుకుంటే మనకి గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గుడ్డు పులుసు మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గుడ్డుతో చాలా కాంబినేషన్ వండుకోవచ్చు కదా, గుడ్డు ఎండు చేప, గుడ్డు ములంకాడ, గుడ్డు బంగాళదుంప, ఇలా మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.